విజయవాడ కుర్రవాడు గాథ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా లాయర్ సలీం ప్రకటించాడు. లాయర్ సలీం మీ అందరికి గుర్తుందిగా, కోడికత్తి కేసులో వాదనలు వినిపించిన వ్యక్తి, కోడికత్తి శ్రీనివాస్కి బెయిల్ ఇప్పించుకున్న వ్యక్తి, అలాగే గులకరాయి కేసులో కూడా అక్కడున్న బాధితుల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి. ఈ రెండు కేసుల్లో కూడా జగన్కి యాంటీగా నిలబడ్డ వ్యక్తి. జగన్ అధికారంలో ఉన్నప్పుడే కోడికత్తి కేసులోకి ఎంట్రీ ఇచ్చి బాధితుడు శ్రీనివాస్ పక్షాన్ని నిలబడి, అంటే ఇక్కడ నిందితుడిగా ఆ కేసులో శ్రీనివాస్ ఉన్నాడు, కానీ శ్రీనివాస్ నిందితుడు కాదు బాధితుడు అని వాదించి మొత్తానికి శ్రీనివాస్కు బెయిల్ వచ్చేలా చేసినటువంటి వ్యక్తి సలీం. అలాగే గులకరాయి కేసులో కూడా జగన్ మీద గులకరాయి విసిరారు అని అరెస్ట్ చేసినటువంటి బీసీ బిడ్డలకి సపోర్ట్గా నిలబడి వాళ్ళకి బెయిల్ వచ్చేలాగా చూసినటువంటి వ్యక్తి సలీం. సలీం బలమైన రాయరు, బలమైన వాదనలు వినిపించగలటువంటి రాయరు. ఇప్పుడు ఈ కేసులో సాయికృష్ణ తరపున వకల్తా పుచ్చుకుంటున్నట్టుగా చెప్పాడు. అంటే నిజానికి అతన్ని లాయర్గా ఏమీ సాయికృష్ణ తల్లో లేదు వాళ్ళు పెట్టుకోలే, అతనే ఈ కేసులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరి చూడాలి సలీం ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపిస్తాడు, ఎలాంటి విషయాలు తెర ముందు తీసుకొస్తాడు. అంటే అతను చెప్తున్న వాదన ఏంటంటే, ఇవాళ సాయికృష్ణ రౌడీ షీటరే కావచ్చు కాక, కానీ ఇవాళ సాయికృష్ణ అయ్యాడు, రేపు ఇంకొకళ్ళు అవుతారు. ఇలా మనిషిని చంపడం తప్పు కదా అంటాడు ఆయన. నిజంగా మనిషిని చంపడం తప్పే, చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పే, ఇది పౌర హక్కుల ఉల్లంఘనే, దాన్ని కాదనేది లేదు. కాకపోతే మరి వ్యవస్థలు సరిగా పనిచేస్తుంటే, ఇప్పుడు సాయికృష్ణ మొదటి నేరం చేశాడు, మొదటి నేరం చేసినప్పుడే వెంటనే శిక్ష పడి ఉంటే రెండో నేరానికి అవకాశం ఉండేది కాదు కదా. ఇప్పుడు మన వ్యవస్థల్లో కేసులు తేరటం లేట్ అవుతున్నా కొద్దీ నేరాలు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేరస్తుడికి ఎప్పుడు భయం వస్తుంది? వెంటనే శిక్ష పడితే భయం వస్తుంది. శిక్షలు పడట్లేదు అనుకోండి, బెయిల్ మీద బయట తిరుగుతున్నారనుకోండి, వాళ్ళకి భయం ఏముంటుంది? వాళ్ళకి భయం ఉండదు, వాళ్ళని చూస్తున్న వాళ్ళకి కూడా భయం ఉండదు. వాళ్ళని చూసి ఇంకో 10 మంది నేరస్తులు తయారవుతారు. సరైన టైంలో సరైనటువంటి నిర్ణయాలు కనుక వ్యవస్థ ప్రకటించగలిగితే, వ్యవస్థ బలంగా ఉండగలిగితే, త్వరితగతిన తీర్పులు రాగలిగితే తప్పులు చేసే వాళ్ళకి భయం వస్తుంది. కానీ ఆ పరిస్థితి ఉందా? ఇది సలీం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో వ్యవస్థలు బలంగా లేవు. వ్యవస్థలు బలంగా ఉంటే అసలు నేరస్తులు తయారు గారు. నేరస్తులు తయారవుతున్నారు, నేరస్తులు హీరోలు అవుతున్నారు, నేరస్తులకి ఇంకొక నేరస్తులు యాడ్ అవుతున్నారు, నేరస్తులు చాలా మందికి రోల్ మోడల్ అవుతున్నారంటే కారణం మన వ్యవస్థలు బలహీనంగా ఉండవు. మన వ్యవస్థలు బలహీనంగా ఉండటం అనే విషయాన్ని ఎంత గట్టిగా నేను నొక్కి చెప్పగలను అంటే, ఎప్పుడో 2011 నాడు 42,000 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు అనే కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడే పరిస్థితి కదా. ఆ కేసులు తేలుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడలేడు, ఎన్నికల్లో కూడా పోటీ చేయలేడు. ఇప్పుడు ఆ కేసులు ఏమయ్యాయో ఎటుపోయాయో ఎవరికి తెలియదు. నిజానికి ఆ కేసులు తేలితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేడు. ఆ కేసులో నిజమైతే మాత్రం జీవితాంతం జైల్లో గడపాల్సి వచ్చింది జగన్ గారు. కానీ అలాంటి జగన్ ముఖ్యమంత్రి కూడా కాగలిగారు. ఇప్పుడు అవినీతి నిజమనుకోండి, మన సిబిఐ ఈడీ మాట ఒకసారి నమ్మి జగన్ గారు అవినీతి చేసిందే నిజమైతే, అలాంటి అవినీతి పరుడు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు? మళ్ళీ అవినీతి చేస్తాడు కదా. అంత పెద్ద అవినీతి చేయగలిగితే ఈ వ్యవస్థ నన్ను ఏం చేయగలిగాయి, మళ్ళీ అవినీతి చేద్దాం, ఈ వ్యవస్థలు ఏమీ చేయలేవు అనేటువంటి ఆలోచన ఇప్పటి వరకు నిందితులు ఎవరో తేలలేదు కదా. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఆయన చనిపోయి. ఇప్పటికీ పాపం సునీత గారు బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు చంపినోడికి ఏమనిపిస్తుంది? ఈ వ్యవస్థలు ఏం చేయగలిగితే మళ్ళీ ఇంకొకరిని కూడా చంపేద్దాం అన్నట్టుంటారు. అంతే, భయం ఎందుకు ఉంటుంది వాళ్ళకి? అంటే ఎప్పుడైతే మన వ్యవస్థలు బలహీనంగా ఉంటాయో, తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ వేయలేవో, వాళ్ళు పదే నేరాలు చేస్తూనే ఉంటారు, పోలీసులు కూడా ఛాలెంజ్గా మారుతారు. అలాంటి టైంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అవునా కాదా? కామెంట్ చేయండి ఇక్కడ. Please do like, share and subscribe this channel.